హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గడిచిన 10 ఏళ్లుగా ఈ అంశం గురించి రకరకాల చర్చలు చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని రాష్ట్ర విభజన సందర్భంగా యూపీఏ సర్కారు 5 ఏళ్లకు ప్రత్యేక హోదాని ప్రతిపాదించింది. రాజ్యసభలో దీనిపై చర్చ జరిగింది. బట్ ఆ ప్రత్యేక హోదా అమలు కాలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పుడు డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు గారు కావచ్చు, ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ కావచ్చు, ప్రత్యేక హోదా ఇవ్వని నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ మోసం చేసింది అంటూ ఆందోళన చేసింది. ప్రత్యేక హోదా అంశంగానే ఆంధ్రప్రదేశ్లో 2019లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కేంద్రంలో మా మద్దతు అవసరం లేకుండానే భారతీయ జనతా పార్టీ సర్కార్ని రన్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదాని కేవలం మేము అడగలం తప్ప డిమాండ్ చేయలేమని చెప్తూ వచ్చింది. ప్రధాని మోదీ పాల్గొన్న సభలోనే జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎంగా ఉన్న సందర్భంలో ప్రత్యేక హోదా మాకు అవసరం, ప్రత్యేక హోదా ఇస్తే మా రాష్ట్రం బాగుపడుతుంది అంటూ చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు ఇటీవల మూడోసారి ఎన్డీఏ కేంద్రంలో కొలువు తీరిన నేపథ్యంలో ఎన్డీఏకి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు. గడిచిన 2 సందర్భాల్లో సొంతంగా వాళ్ళ మెజారిటీతోటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉన్నప్పటికీ ఈసారి భారతీయ జనతా పార్టీ సొంతంగా మెజారిటీని సాధించుకోలేదు. కూటమిగా మాత్రమే అధికారంలోకి వచ్చింది. అయితే కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా కీలకమైన భాగస్వామిగా ఉంది. ఆ పార్టీకి 16 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. సో అలా ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తే ప్రత్యేక హోదా రావడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అంటే చర్చ ఉంది. సో ప్రత్యేక హోదాకు సంబంధించిన కండిషన్స్ చంద్రబాబు నాయుడు గారు పెడతారు అంటూ మాట్లాడినప్పటికీ ఆయన మాత్రం ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం ప్రస్తావన లేకుండానే సో ఎన్డీఏలో చేరిపోయారు. ఎన్డీఏలో కేంద్ర మంత్రులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు. సో ప్రత్యేక హోదానా లేకపోతే ప్రత్యేక ప్యాకేజీనా అనే అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎక్కడా స్పందించకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. అయితే ప్రత్యేక హోదా అంశం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సులో ఉంది. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్కి చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు చాలా ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. చాలా ట్యాక్సులు కట్టడానికి సంబంధించిన ఆస్కారం ఉండదు. ట్యాక్సులు తక్కువగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ఎవరైనా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం పోతుంది. చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని భావించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్లో ఒక సెంటిమెంట్గా ఉంది ఇప్పటికీ. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదాని కోరుతున్న వాళ్ళ ఆందోళనలు పక్కన ఉన్నాయి. సో అక్కడ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదాకు సంబంధించిన డిమాండ్ చేస్తూ ఉంది. సో తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేక హోదా కావాలనుకుంటున్నప్పటికీ థర్డ్ టర్మ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దానిపైన పెద్దగా పెదవి విప్పట్లేదు. సో నిన్న బడ్జెట్ సందర్భంగా కూడా ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రస్తావన లేకపోవడం, ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇచ్చినప్పటికీ ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రస్తావన లేకపోవడంతో అక్కడ కేంద్రం పైన విమర్శలు చేస్తున్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉన్నారు. అయితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత ఎలైట్ మహేశ్వర్ రెడ్డి నిన్న అసెంబ్లీ వేదికగా కొన్ని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ చూసిన తర్వాత కొంత ఆశ్చర్యం అనిపించింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు కానీ ఎవరైనా దీనిపైన స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. ఇప్పటివరకైతే ఎవరు స్పందించలేదు. ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కనుక ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజలంతా పాలాభిషేకం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ఎలైట్ మహేశ్వర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి తెలంగాణకి అన్యాయం చేయడం ఇష్టం లేక, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చి తెలంగాణను ఎడారిగా మార్చడం ఇష్టం లేక కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సర్కారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు అనేది ఆయన చెప్తున్నమాట. సో కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆపిందా కేంద్రం అనేది ఇక్కడ పాయింట్. అయితే ఈ అంశానికి సంబంధించి ప్రత్యేక హోదా అనేది ఇక ముగిసిన అధ్యాయం అంటూ ఆంధ్రప్రదేశ్లో అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా మాట్లాడుతూ వస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం మాత్రం తెలంగాణలో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ పైన ఎక్కడా పెదవి విప్పట్లేదు. నిజానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా గతంలో పార్లమెంట్ వేదికగా ప్రత్యేక హోదాకు సంబంధించిన చర్చ వచ్చిన సందర్భంలో అప్పుడు ఎంపీగా ఉన్న బాలకసుమన్ లాంటి వాళ్ళు ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇస్తే ఓకే, కానీ మా పరిస్థితి మాకు సంబంధించిన హామీలు విభజన సమస్యల పరిష్కారం చేసిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అప్పుడు పార్లమెంట్లో అడ్డు తలగడం, అక్కడ మాట్లాడడం లాంటివి చూసాం. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పాటుపడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రత్యేక హోదా ఇంపార్టెంట్ అని భావిస్తున్న వాళ్ళు తెలంగాణలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాని ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోంది. కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసమే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అంటూ ఇక్కడ నాయకులు మాట్లాడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎన్డీఏ నాయకత్వం ఎవరూ కూడా ఇప్పటివరకు పెదవి విప్పట్లేదు, మాట్లాడట్లేదు. వాళ్ళ రియాక్షన్ ఏంటి అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. వాళ్ళ రియాక్షన్ ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది.